తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి ఛాన్స్ వచ్చింది. తమ మీద ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కొత్త మంత్రులు చెప్పారు. ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు దక్కింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుంది. బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కు, మాదిగల నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్ర నాయక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. గడ్డం వెంకటస్వామి వారసుడిగా వివేక్ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పదవి వరించింది. ఎమ్మెల్యే అయిన తొలిసారే వాకిటి శ్రీహరి కూడా మంత్రి పదవి లభించింది. తమకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త మంత్రులు కృతజ్ఞతలు చెప్పారు. తమ మీద ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. నేను ఎప్పుడు కూడా వేరులతో పోటీ పడను, ఎందుకంటే నాకు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఉంది, ఒక లెగసీ ఉంది, నేను కష్టపడి పని చేయగలుగుతాను. ఐ కెన్ క్రియేట్ అ పాజిటివ్ ఇంపాక్ట్. నా అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటంలో ఎంత కీలకమైన పాత్ర వేశానని కూడా వారికి తెలుసు. ప్రజలు వారికి తెలుసు ఎవరు మంచిగా పని చేయవచ్చు, పార్టీని ఎట్లా బలోపేతం చేయవచ్చు అని తెలిసి నాకు ఇవ్వడం జరిగింది. ప్రజలతోని కలిసి ప్రజల పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేసే పోర్ట్ఫోలియో ఇస్తే ఐల్ బి హ్యాపీ. ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనసా వాచా కర్మేణ నిర్వహిస్తానని, వెనుకబడ్డ జాతుల గొంత అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మక్తల్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి వెనుకబడ్డ జాతుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి నాకు ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తానని. ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది. ఒక మామూలు కార్యకర్తనన్న నేను ఈ చైతన్య కాంగ్రెస్ జెండా పట్టుకున్న, ఈ చైతన్య కాంగ్రెస్ పోస్టర్ అతికేసిందన్న. ఈరోజు ఇంత గౌరవం దొరుకుడే కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన తల్లిదండ్రులు. ఈరోజు లక్ష్మణ్ కుమార్గా నాకు జన్మనిచ్చి ధర్మపురి ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఆ లక్ష్మణ దయతో ఈరోజు నాకు ఇంత పెద్ద అవకాశం దొరుకుడే నా అదృష్టంగా సేవ చేసే భాగ్యం దొరికింది. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. అహర్నిశలు పనిచేస్తాము. అహర్నిశలు మా శక్తి వంచన, మా శక్తి ఎంతో అంత కష్టపడతామని చెప్పి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇది గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. డోర్నకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని రామచంద్ర నాయక్ తెలిపారు.